ద్రాక్ష తోటలో ఉన్నాం, రండి చూపిస్తా, ద్రాక్షలు చూపిస్తారండి. ఎంత బాగున్నాయో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. అసలు తను తీరదలేదు వీటిని వదిలి వెళ్ళాలంటే కూడా అంటున్నాయి. హాయ్ అండి, మేము ఇప్పుడు ఎక్కడ వచ్చేసి రాజేందర్ నగర్ ప్లేస్లో ద్రాక్ష తోటలో ఉన్నాం, రండి చూపిస్తా, ద్రాక్షలు చూపిస్తారండి. అక్కడ వచ్చేసి వేరే ఉన్నాయి, మళ్ళీ పెద్దగా ఉన్నాయి, అవి కొంచెం బ్రౌన్ కలర్ టైప్లో ఉన్నాయి. అవి ఇంకా వారేమో 3 గంటలకు క్లోజ్ అని చెప్పారు. నేను 5 గంటల దాకా ఉంటాను, 5 గంటల దాకా ఉంటుందని నేను చెప్పాను. నా మాటే కరెక్ట్ అయ్యింది. ఆ మాట ఏం నీయాలప్పుడు నీకు ఉన్నాయి. ఇక్కడ ఏంటో తెలుసా, మనకు కావాల్సినవి మనం కవర్ తీసుకొచ్చుకుని మనకి ఏది కావాలంటే అది కోసుకెళ్ళి అక్కడ తూకం వేయించుకుని తీసుకెళ్ళాలండి. రేట్ ఎక్కువే ఉంటుంది, కొంచెం ఆర్గానిక్ కదా.
ఎవరో కోసేసి వదిలేస్తారండి. కానీ జనాలు ఎట్లా అంటేనండి వేస్ట్ ఎక్కువ చేసేస్తారండి పాపం. అది ఒకటే బాధ అనిపిస్తుంది. చూడండి ఎంత తీయగున్నాయో. నేను తినేస్తున్నాను, ఎందుకు వేస్ట్ చేయాలి? ఎంత ముద్దుగా ఉన్నాయోనండి, ఎంత ముద్దు వస్తున్నాయో ద్రాక్షలు అయితే, ఎంత బాగున్నాయో. మేము ఒకసారి కనుక్కుంటాము. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలని చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా వచ్చి చూడండి. చాలా చాలా బాగుంది తోట అయితే. 3 రకాలు 4 రకాలు ఉన్నాయి గ్రేప్స్. చాలా అందంగా చాలా బాగున్నాయండి. చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రోజులు కూడా ఉండవు, కోసేస్తారు. కోసేసి వాళ్ళు కూడా అమ్మకానికి ఇచ్చేస్తారు. మనకు కావాల్సినని తిని కావాల్సినని కోసుకెళ్ళొచ్చు. ఆ కోసుకెళ్ళి తూకం వేయించుకునేది మాత్రం డబ్బులు తీసుకుంటారు. ఇక్కడ తినేది అయితే మాత్రం ఫ్రీ, మనకి ఎన్నైనా తినొచ్చు అన్నమాట. పిల్లల్ని తీసుకుని రండి, మంచిగా చాలా బాగున్నాయి తోటలు అయితేని. ఒకసారి ట్రై చేయండి, సిటీలో దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే. ప్రతి సంవత్సరం ఫ్యామిలీతో వస్తామండి, పిల్లలతో కానీ. పిల్లలకి అవకాశం కుదరకపోతే మా వారు నేనైతే కంపల్సరీ వస్తామండి ప్రతి సంవత్సరం. నాకు చాలా ఇష్టం అండి ద్రాక్ష తోటలన్నా, యాపిల్ తోటలన్నా, ఫ్రూట్స్ అయినా సరే, మొక్కలైనా సరే నాకు చాలా పిచ్చి, చాలా చాలా ఇష్టం. అందుకే ఏది మిస్ అవ్వనన్నమాట. పిల్లలు అయితే చిన్నపిల్లలండి, కోసి పడేస్తున్నారు. పేరెంట్స్ కొంచెం చెప్తే బాగుంటుంది అలా కోసి పడేయొద్దని, కానీ చెప్తలేదు. మనసేమో బాధగా ఉంది, కానీ ఏం చేయలేం. ఎంత బాగున్నాయో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుందండి. అసలు తను తీరదలేదు ఇట్లా వదిలి వెళ్ళాలంటే కూడా అనుకున్నాయి. ఇగో చూడండి, అబ్బబ్బా చాలా అండి, చాలా బాగున్నాయి. తప్పకుండా రండి ఎవరైనా సరే. అయిగో చూడండి అన్నీ మొత్తం. మార్నింగ్ 9 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు టైం ఉంటుందంటండి. చూసి మనం టేస్ట్ చూసి మనం కోసుకెళ్ళొచ్చండి. అది ఆఫీస్ అయితే 3 గంటల దాకా ఉంటుందంట, క్లోజ్ అయిపోతుందంట. ద్రాక్ష మొక్కలు వచ్చేసి ఆఫీస్లోనే ఉంటాయంట, వాళ్ళకి మాత్రమే అలౌడ్ ఉంటుందంటండి ఇవ్వడానికి. అందుకని 3 గంటలు క్లోజ్ అయిపోతుందంట. మీకు ఎవరికైనా మొక్కలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 3 గంటల లోపు వచ్చి తీసుకోవచ్చండి. 3 గంటల లోపు క్లోజ్ అవుతుందంట ఆఫీసు. వీళ్ళకి ఇంకా టైం వచ్చేసి 5 రోజులు అయిందంటండి. ఇది ద్రాక్ష తోట స్టార్ట్ అయ్యి 40 రోజుల దాకా వాళ్ళకి టైం ఉంటుందంట కోసి అమ్ముకోవడం కోసం.
మీరు ఈ లోపు 40 రోజుల లోపు రావచ్చు. ఇప్పుడైతే ఇంకొక 4 రోజుల్లో అయితే బాగా సీజన్ ఉంటుందండి, బాగా వచ్చేస్తాయి. కోసేస్తున్నారు, ఇప్పటికే చాలా వచ్చినాయి, కోసేస్తున్నారు. పండు అయిపోయిందంటే మనం ఉట్టి తోట చూసినా వేస్ట్ కదా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 4-5 ఈ వీక్లో రండి. ఎవరైనా సరే సండే లోపు వచ్చి మంచిగా చూసుకుని ఎంజాయ్ చేసి కావాల్సిన పళ్ళు తినండి, కోసుకెళ్ళండి. వేస్ట్ అయితే కింద చేయొద్దండి, పడేసి గుత్తులు పిల్లలని పేరెంట్స్ పెద్దోళ్ళు కానీ కోసి కింద పడేసి వేస్ట్ చేస్తున్నారు. అలాంటి పని చేయొద్దండి దయచేసి. మంచిగా తినండి కోసుకుని, మీకు కావాల్సినవి కొనుక్కెళ్ళండి. రేట్లు అయితే మాత్రం వాళ్ళు చెప్తలేదులేండి, చెప్పకూడదని. కొంచెం ఎక్కువే ఉంటాయండి, ఆర్గానిక్ అని చెప్పి కొంచెం రేట్లు ఎక్కువే ఉంటాయి. అయినప్పటికీ పర్లేదండి, ఎంత దూరం వచ్చారు కాబట్టి కోసుకుని మంచిగా తీసుకెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ చిట్టి ద్రాక్షలు, చిన్న ద్రాక్షలు అయితే చాలా స్వీట్ ఉన్నాయండి. చిన్నవి చాలా స్వీట్ ఉన్నాయి, చాలా స్వీట్ ఉన్నాయండి అసలు. మేము ఇప్పుడు మా ఫామ్ హౌస్కి వెళ్ళిపోతున్నామండి రిటర్ను. ఇంటికి వెళ్ళేటట్టు అయితే నేను కూడా పిల్లలకి తీసుకెళ్ళేదాన్ని. మళ్ళీ మా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం, అక్కడ కొన్ని పనులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోతున్నాం. అందుకని ఇక్కడ పొట్ట నిండా తినేసి వేస్ట్ చేయకోకుండా కడుపు నిండా తిని వెళ్ళిపోతున్నాం మేము. యాక్చువల్గా మామూలుగా అయితే మేము మొక్కల కోసమని వచ్చామండి. మొక్కలు దొరుకుతాయి, ద్రాక్ష తోట చూసి మంచిగా ఎంజాయ్ చేసి మొక్కలు తీసుకెళ్దామని వచ్చాం. 3 గంటలకే క్లోజ్ అని చెప్పేసి అన్నారు ఇక్కడ అబ్బాయిలు. అందుకని ఇంకా తప్పుతలేదు, వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ ఈ 40 రోజుల టైంలో మాకు ఏదన్నా ఒక రోజు ఖాళీ వీలు చూసుకుని ఒక రోజు వచ్చి మార్నింగ్ టైం వచ్చి మేము ఆ మొక్కలు తీసుకెళ్ళడానికి కంపల్సరీ ప్రయత్నం చేస్తాం. ఈసారి 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నామండి, ఎందుకో టైం కుదురుతలేదు అవి తీసుకెళ్ళడానికి. ఫామ్ హౌస్ దగ్గర పెడదామని ఈసారి కంపల్సరీనండి. మా వారిని ఎలా అయినా సరే తీసుకొచ్చి ఆ మొక్కలు కొనుక్కొని తీసుకెళ్ళి లాగా చేయాలి అది.